ఈరోజు మనం ఈ వీడియోలో కాన్కరెంట్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ సెక్షన్స్లో మనం వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వ్యాలిడేషన్స్లో ఉండేటటువంటి టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రాసెస్ వ్యాలిడేషన్లో ఉండేటటువంటి టైప్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే లాస్ట్ సెక్షన్లో మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ సెక్షన్లో మనం నెక్స్ట్ రెండవది అయినటువంటి కాన్కరెంట్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. కాన్కరెంట్ వ్యాలిడేషన్ అంటే ఏ విధంగా చెప్తాము అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూసినట్లయితే కాన్కరెంట్ వ్యాలిడేషన్ అంటే దీనినే తెలుగులో అంటే ఏక ధృవీకరణ అంటారు. సింపుల్గా అంటే ఒక్కసారి మాత్రమే చేసేటటువంటిది అని అర్థం అనమాట. కాన్కరెంట్ వ్యాలిడేషన్ అంటే ఒకసారి చేసేటటువంటిది అని అర్థం. సో డెఫినేషన్ ఒకసారి కానీ చూసినట్లయితే కాన్కరెంట్ వ్యాలిడేషన్ కండక్టెడ్ ఫర్ ఏ ప్రాసెస్. వ్యాలిడేషన్ అనేది ఒక ప్రాసెస్కి మనం కండక్ట్ చేస్తాము. వెన్ there are sufficient number of batches are not manufactured. సో దీని అర్థం ఏంటంటే ఎక్కువ బ్యాచ్ల్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే చెయ్యము అని అనుకుంటామో అటువంటి టైంలో మనం ఈ కాన్కరెంట్ వ్యాలిడేషన్ని చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 లేదా 2 బ్యాచ్లనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కాన్కరెంట్ వ్యాలిడేషన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ for a limited number of batches less than 3 in a campaign. యాక్చువల్గా మనం వ్యాలిడేషన్ చేయాలి అనుకున్నట్లయితే మినిమం 3 బ్యాచెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి. సో ఎప్పుడైతే మనం వ్యాలిడేషన్కి 3 బ్యాచెస్ కంటే తక్కువ తీసుకుంటామో అలాంటి టైం అప్పుడు ఈ కాన్కరెంట్ వ్యాలిడేషన్ని చేయడం జరుగుతుంది. ఓకేనండి. అదే ఫర్ ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ లెస్ దాన్ 3 ఇన్ ఏ క్యాంపెయిన్ అంటే ఏదైనా ఒక క్యాంపెయిన్లో మనము 3 బ్యాచ్ల కంటే తక్కువగాని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అనుకుంటే అటువంటి టైంలో కాన్కరెంట్ వ్యాలిడేషన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెన్ బ్యాచెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ ఆర్ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమరు ఒక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మాకు ఇస్తే సరిపోతుంది అని చెప్తాడు. అంటే ఆర్డర్ అనేది మనకి లిమిటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kgsకి. సో అంతకు మించి మనకి ఆర్డర్ అనేది ఉండదు. కానీ ఖచ్చితంగా మనం వ్యాలిడేషన్ చేయాలి. అటువంటి టైంలో మనం ఏం చేస్తాము అనేసి అంటే ఈ కాన్కరెంట్ వ్యాలిడేషన్ని చేస్తాము. వెన్ batches are produced infrequently or based on customer requirement. కస్టమరు ఒక 10 kgs మాత్రమే నాకు కావాలి అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాము 10 kgsకి మాత్రమే బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అంటే ఒక బ్యాచ్ని మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. కానీ లేదు మేము వ్యాలిడేషన్ అంటే 3 బ్యాచ్లని ఖచ్చితంగా వ్యాలిడేట్ చేయాలి అని చెప్పేసి మనం 3 10 kg బ్యాచ్ని వేసామనుకో తర్వాత వాటిని ఎవరు కూడా కొనడం అనేది జరగదు. ఎందుకంటే కస్టమర్కి 10 kg కావాలి. సో కనుక కస్టమరు 10 kgని మాత్రమే తీసుకుంటాడు. సో అప్పుడు మనం ఎటువంటి వ్యాలిడేషన్ చేయాలి అనేసి అంటే మనకు ఒక సింగిల్ బ్యాచ్ మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అటువంటి టైంలో మనం చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏంటి అనేసి అంటే కాన్కరెంట్ వ్యాలిడేషన్. నెక్స్ట్ వన్ validation carried out during routine production of products intended for sale. అంటే మనకు ఒక బ్యాచ్కి మాత్రమే ఆర్డర్ ఉంది. కొత్తగా ఏదో ఒకటి మనకి ఒక ఆర్డర్ అనేది వచ్చింది. ఇంతవరకు మన సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఆ బ్యాచ్ని ఎప్పుడూ చేయలేదు. ఆ విధంగా మనకి ఏదో ఒక బ్యాచ్ అనేది ఆర్డర్ వచ్చింది. సో ఆ బ్యాచ్ని ఖచ్చితంగా వ్యాలిడేట్ చేయాలి. యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ప్రకారము ఖచ్చితంగా ఏదైనా కొత్త బ్యాచ్ని కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అటువంటి బ్యాచ్లని ఖచ్చితంగా మనం వ్యాలిడేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి కస్టమరు ఒక బ్యాచ్ మాత్రమే కావాలి, ఒక 10 kg లేదా ఒక 5 kg కావాలని చెప్పాడు, ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాంటి టైం అప్పుడు మనం ఏం చేయాలి ఒక బ్యాచ్ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము.
అప్పుడు ఏం చేయాలి, ఆ ఒక బ్యాచ్కి మాత్రమే వ్యాలిడేట్ చేయాలి. అటువంటి టైంలో మనం చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏమని చెప్తాము, కాన్కరెంట్ వ్యాలిడేషన్ అని చెప్తాము. వ్యాలిడేషన్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ రొటీన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటెండెడ్ ఫర్ సేల్. అంటే ఎంతవరకు అయితే ఆర్డర్ ఉందో దాని వరకు మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో చేసినటువంటి దాన్ని వ్యాలిడేట్ చేయాలి. ఆ చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏంటి అనేసి అంటే కాన్కరెంట్ వ్యాలిడేషన్. సో సింపుల్గా చెప్పుకోవాలనేసి అంటే కాన్కరెంట్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు చేస్తాము అనేసి అంటే, ఎప్పుడైతే మనకి 3 బ్యాచ్లు అనేది మనం వ్యాలిడేట్ చేయట్లేదు, అంటే 3 బ్యాచ్ల కంటే తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, అంటే 1 లేదా 2 బ్యాచ్లను మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అనుకుంటే అటువంటి టైంలో కాన్కరెంట్ వ్యాలిడేషన్ అనేది చేయాలి. ఓకేనండి. లేదు ఇంకా మనకి ఒక బ్యాచ్ మాత్రమే ఆర్డర్ ఉంది అనుకుంటే అటువంటి టైంలో కూడా మనం కాన్కరెంట్ వ్యాలిడేషన్ చేస్తాము. నెక్స్ట్ కస్టమర్ మనకు ఆర్డర్ ఇచ్చాడు, జస్ట్ ఒక 2 కేజీలు మాత్రమే కావాలి అనేసి అంటే ఆ 2 కేజీలకు తగ్గట్టుగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, దాన్ని వ్యాలిడేట్ చేస్తాము. దాన్నే కాన్కరెంట్ వ్యాలిడేషన్ అని చెప్తామన్నమాట. ఓకేనండి. లాస్ట్ టైం మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్లో అయితే మినిమం 3 బ్యాచెస్ని ఖచ్చితంగా వ్యాలిడేట్ చేయాలి, కానీ కాన్కరెంట్ వ్యాలిడేషన్లో అది ఏమీ ఉండదు. ఓకేనండి. మినిమము ఒక బ్యాచ్ అయినా మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. చేస్తే అటువంటి దాన్ని ఏమని చెప్తాము, కాన్కరెంట్ వ్యాలిడేషన్ అని చెప్తాము. ఒకసారి డెఫినేషన్ చూడండి. వ్యాలిడేషన్ కండక్టెడ్ ఫర్ ఏ ప్రాసెస్ when there are sufficient number of batches are not manufactured. Validation conducted for a process when there are sufficient number of batches are not manufactured. మనకి ఎక్కువ బ్యాచెస్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయము, 1 లేదా 2 బ్యాచ్లు చేస్తాము, లేదా ఒక బ్యాచ్ చేస్తాము. అటువంటి టైం అప్పుడు కాన్కరెంట్ వ్యాలిడేషన్ చేస్తాము. నెక్స్ట్ వన్, ఫర్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ లెస్ దాన్ 3 ఇన్ ఏ క్యాంపెయిన్. ఒక క్యాంపెయిన్ వేస్తున్నాము ఈ ఇయర్లో 2024లో, మనం 3 బ్యాచ్ల కంటే తక్కువ ఒక బ్యాచ్ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అటువంటి టైంలో మనం చేసేటటువంటిది ఏంటి అని అంటే కాన్కరెంట్ వ్యాలిడేషన్. నెక్స్ట్, వెన్ బ్యాచెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ ఆర్ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఎందుకంటే 2024లో మనం ఏం చేస్తాం, ఒక బ్యాచ్ని లేదా 2 బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, కస్టమర్కి డెలివరీ ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ 2026లో వస్తుంది ఆర్డర్, అప్పుడు కూడా మళ్ళీ మనం వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసి అప్పుడు వేసేటటువంటి బ్యాచ్లు 1 లేదా 2 బ్యాచ్లను వ్యాలిడేట్ చేస్తాం అనమాట. చేసి మళ్ళీ మనం కస్టమర్కి డెలివరీ చేస్తాము. అటువంటి టైంలో ఈ విధంగా చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏమని చెప్తాము, కాన్కరెంట్ వ్యాలిడేషన్ అని చెప్తాము. వెన్ బ్యాచెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ. ఓకేనా, అంటే ఒక సీక్వెన్స్ గా చేయమన్నమాట. 2024లో ఒక బ్యాచ్ అయితే 2026లో ఒక 2 బ్యాచ్లు, తర్వాత 2028లో మళ్ళీ ఒక బ్యాచ్. అటువంటి విధంగా చేసినట్లయితే దాన్ని కాన్కరెంట్ వ్యాలిడేషన్ అంటారు. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఓకేనండి. కస్టమర్కి ఎంత కావాలంటే అంత మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకేనండి. అంతకంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోలేము. వ్యాలిడేషన్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ రొటీన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంటెండెడ్ ఫర్ సేల్. ఎంతైతే ఆర్డర్ ఉంటుందో దానికి తగ్గట్టుగా చేసుకోవడానికి మనం ప్లాన్ చేసుకునేటటువంటి వ్యాలిడేషనే కాన్కరెంట్ వ్యాలిడేషన్. నెక్స్ట్ వన్, కాన్కరెంట్. ఓకేనండి. దాన్ని ఒకసారి చూసినట్లయితే ద వర్డ్ కాన్కరెంట్ కెన్ బి రిమెంబర్డ్. కాన్కరెంట్ అనేటటువంటి పదాన్ని మనం ఏ విధంగా రిమెంబర్ చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవాలి అనేసి అంటే బై ఏ సింపుల్ వర్డ్ కరెంట్. ఓకేనండి. సిజిఎంపిలో సి అంటే ఏంటి అని చెప్పేసుకున్నామని అంటే మనం లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాం అనమాట. సిజిఎంపి పైన ఒక వీడియో చేసాం. సి అంటే కరెంట్. అంటే ఆ రోజు నీవు ఒక బ్యాచ్ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసావు, లేదా ఆ ఇయర్లో ఒక బ్యాచ్ని మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసావు అంటే కరెంట్ దాని అర్థం అనమాట. అప్పుడు ఆ విధంగా చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏంటంటే కాన్కరెంట్ వ్యాలిడేషన్. ద వర్డ్ కాన్కరెంట్ కెన్ బి రిమెంబర్డ్. ఏ విధంగా గుర్తుంచుకోవాలి, బై ఏ సింపుల్ వర్డ్ కరెంట్. ఓకేనండి. అంటే అప్పుడు వేసేటటువంటి బ్యాచ్ వారికి మాత్రమే చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏంటండి, కాన్కరెంట్ వ్యాలిడేషన్. అదే కరెంట్ అంటే ప్రెజెంట్ అని అర్థం అనమాట. విచ్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఆన్ కరెంట్ ప్రొడక్షన్ బ్యాచెస్. 2024లో ఒక బ్యాచ్ వేసావు లేదా 2 బ్యాచ్లు వేసావు అంటే అప్పుడు మాత్రం దానికి చేసేటటువంటి వ్యాలిడేషన్ కాన్కరెంట్ వ్యాలిడేషన్. మళ్ళీ 2026లో సేమ్ ప్రోడక్ట్ వచ్చింది, దాన్ని మళ్ళీ వ్యాలిడేట్ చేయాలి. అప్పుడు ఒక బ్యాచ్ వేసావు, దానికి చేసేటటువంటి కాన్కరెంట్ మీన్ కరెంట్. అంటే ఆ ఇయర్కి లేదా ఆ టైంకి వచ్చేటటువంటి బ్యాచ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వ్యాలిడేట్ చేసినట్లయితే దాన్ని ఏమని చెప్తాము, కాన్కరెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ఇంకా
కాంకరెంట్ వ్యాలిడేషన్ ఇంకెప్పుడు చేస్తాము, వెన్ టు పెర్ఫార్మ్, ఎప్పుడు చేస్తాము అనేసి అంటే ఇది ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. when a new equipment or process is introduced into an existing manufacturing facility where similar process or equipment are already in use. In this approach, the new process or equipment is validated alongside the existing validated process. It ensures that the new addition meet the same quality. When a new equipment or process is introduced into a existing manufacturing facility, ఆల్రెడీ మనకి ఒక ప్రాసెస్ అనేది రన్నింగ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు మధ్యలో ఆ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ చేశాము. ఎందుకంటే ఒక ఈల్డ్ డెవలప్మెంట్ కోసమో, లేదా ఒక ప్యూరిటీ కోసమో, లేదా ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పేసి, లేదా టైం సైకిల్ తగ్గించడానికి కోసమో ఏం చేసామంటే ప్రాసెస్ని చేంజ్ చేసాము. ఓకేనండి, అటువంటి టైం అప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇంతవరకు కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్కి ఒక 2 GLR రియాక్టర్స్ ఉన్నాయి, ఒక SSR రియాక్టర్ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ఒక హ్యాష్లో రియాక్టర్ ఉంది, ఒక ANFD ఉంది. ఇది ఒక సీక్వెన్స్. మధ్యలో వీటికి ఒకదానికి యాంకర్, ఒకదానికి ప్రొపల్లర్, ఒకదానికి మెరైన్ ప్రొపల్లర్, ఒకదానికి టర్బైన్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి సీక్వెన్స్లో ఏదో ఒక రియాక్టర్ ప్లేస్లో వేరే రియాక్టర్, అంటే అంతవరకు పాత ప్రాసెస్లో మనం ఒక రియాక్టర్ SS రియాక్టర్ తీసుకొని దాంట్లో యాంకర్ యూజ్ చేసాం అనుకోండి. కొత్తగా ఒక ఎక్విప్మెంట్ని దాని ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటి, ఒక GL రియాక్టర్ తీసుకున్నాం, ఒక SS రియాక్టర్ ప్లేస్లో ఒక GL రియాక్టర్ తీసుకున్నాం, దాంట్లో ప్రొపల్లర్ని యూజ్ చేసాం. సో ఏం చేసాము, ప్రాసెస్ ఎక్విప్మెంట్ని చేంజ్ చేసాము. అటువంటి టైంలో కూడా మనం కాంకరెంట్ వ్యాలిడేషన్ని ఖచ్చితంగా చేయాలి. ఓకేనండి. when a new equipment or process is introduced into an existing manufacturing facility where similar process or equipment are already in use, ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్లో ఉన్నాయి, కానీ వాటిలో మళ్ళీ మనం చేంజ్ చేసాము. in use. In this approach, the new process or equipment is validated alongside the existing validated process. It ensures that the new addition meets the same quality. కొత్త ప్రాసెస్ని పాత ప్రాసెస్లో కొన్ని చేంజెస్ చేసాం. చేంజెస్ చేస్తే ఆ చేంజ్ చేసినటువంటి ప్రాసెస్ కూడా ఖచ్చితంగా మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని మీట్ అవుతుందా లేదా అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకోవడానికి మనం చేసేటటువంటి వ్యాలిడేషన్ ఏంటి అని అంటే కాంకరెంట్ వ్యాలిడేషన్. నెక్స్ట్, ఒక ఎక్విప్మెంట్, ఒక ట్రైన్ ఉంది, ఒక సీక్వెన్స్ ఉంది, కొన్ని ఎక్విప్మెంట్లు వాడుతున్నాము. ఆ ఎక్విప్మెంట్లో కొత్తగా కొన్ని ఎక్విప్మెంట్లను చేంజ్ చేసాము. చేంజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని మీట్ అవుతున్నాయా లేదా అనేటటువంటి దానికోసం చేసేటటువంటి వ్యాలిడేషనే కాంకరెంట్ వ్యాలిడేషన్. అదేనండి చెప్తున్నాడు. ఇట్ ఎన్ష్యూర్ దట్ ద న్యూ ఎడిషన్ మీట్స్ ద సేమ్ క్వాలిటీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ మీన్ ఆల్రెడీ ఉంది, దాంట్లో ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటిని చేంజ్ చేసాం. చేంజ్ చేసినటువంటిది కూడా సేమ్ క్వాలిటీని మీట్ అవ్వాలా లేదా, దానికోసం మనం చేసేటటువంటి వ్యాలిడేషనే కాంకరెంట్ వ్యాలిడేషన్. ఇది కాంకరెంట్ వ్యాలిడేషన్ అనేసి అంటే డెఫినేషన్. కాంకరెంట్ వ్యాలిడేషన్ అనేసి అంటే ఎప్పుడెప్పుడు చేయాలి అనేసి అంటే మనము మినిమమ్ 3 బ్యాచెస్ కంటే తక్కువ బ్యాచ్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కాంకరెంట్ వ్యాలిడేషన్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా యాజ్ ఫర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము 1 లేదా 2 బ్యాచ్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అటువంటి టైం అప్పుడు కాంకరెంట్ వ్యాలిడేషన్ చేస్తాము. ఓకేనండి. యాజ్ ఫర్ మార్కెట్ రిక్వైర్మెంట్ అంటే మార్కెట్లో ఉండేటటువంటి ఆర్డర్ని బేస్ చేసుకొని మనం చేసేటటువంటి వ్యాలిడేషనే కాంకరెంట్ వ్యాలిడేషన్. ఇంకా ఎప్పుడు చేస్తాము అనేసి అంటే ఆల్రెడీ ఉండేటటువంటి ప్రాసెస్లో మనం ఏదైనా ప్రాసెస్ని కానీ చేంజ్ చేసినట్లయితే దానికి మళ్ళీ చేసేటటువంటి వ్యాలిడేషనే కాంకరెంట్ వ్యాలిడేషన్. ఆల్రెడీ ఒక ప్రాసెస్లో ఇంక్లూడింగ్ అయ్యేటటువంటి ఎక్విప్మెంట్స్ని ఏమైనా చేంజ్ చేసినట్లయితే ఆ చేంజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ని కూడా మళ్ళీ వ్యాలిడేట్ చేయాలి. అంటే టోటల్ ప్రాసెస్ని వ్యాలిడేట్ చేయాలి విత్ ఎక్విప్మెంట్స్. అటువంటి టైంలో కూడా మనం కాంకరెంట్ వ్యాలిడేషన్ని చేయాలి. ఇది కాంకరెంట్ వ్యాలిడేషన్ అనేసి అంటే డెఫినేషన్ అనమాట, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇంకోనండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మీరు కానీ మన ఛానల్ని కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోల్ని లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.